కూడి వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామం శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మరి ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి, ప్రేమను బట్టి మనమందరము ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాహారాన్ని భుజించడానికి వచ్చిన మనలను దేవుడు తృప్తిపరిచి మనలను తన సన్నిధిలో మరి కూర్చుండబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాము. మనమందరము కూడా మరి ఆయన కృపలో ఉండి తొలగిపోకుండా మనకు మనోనిదానం కలిగిన వారమై ప్రభు యొక్క బలము తట్టు చూచి ఆయన సన్నిధిలో మనోనిదానము కలిగి మరి ఆయనను చూడగలిగే స్థితికి దేవుడు మనలను నడిపించిన గాక. ఈరోజు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యము యెహెజ్కేలు గ్రంథం నుండి 1వ అధ్యాయము 25వ వచనము. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపై ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి నాకు కనబడెను. ఇక్కడ మరి ప్రభు ద్వారా చెప్పబడిన వాక్యం ఏంటంటే, మరి తన కెరూబులు అనే వాళ్ళు అనే దేవదూతలు మరి ప్రభువుకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన మరి ప్రభు సన్నిధిలో ఆయనకి మరి స్తుతి చెల్లిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడుతున్నటువంటి ఆ యొక్క దూతల యొక్క సమూహాన్ని ఇక్కడ యెహెజ్కేలు గారు చూస్తున్నారన్నమాట. అయితే ఆ యొక్క దేవదూతలైన వారు రెక్కలను వాల్చినప్పుడు అని అక్కడ చెప్పబడింది. అంటే రెక్కలను ఇట్లా ఎగురుతూ మరి శబ్దం చేస్తూ ఉన్నప్పుడు మరి కాకుండా రెక్కలను వాల్చి ఉన్నప్పుడు ఆయన వాటి తలలపై ఉన్న ఆకాశ మండలం అంటే దాంట్లో ఉండి ఒక శబ్దం పుట్టిందంట. అంటే రెక్కలు వాల్చడం అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం చాలాసార్లు మనకు అనేక ఆలోచనల చేత అనేక మరి తలంపుల చేత మనం ప్రభు సన్నిధిలోకి వస్తూ ఉంటాం కదా. ఎంతో క్లియర్గా ఉన్నటువంటి మనసుతో ఎవరు కూడా దేవుని సన్నిధిలోకి రాలేరు, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కానీ చాలా మంది అడుగుతారు కదా, దేవుని స్వరం నీకు ఎట్లా వినపడింది, నువ్వు నిజంగా దేవుడి స్వరాన్ని విన్నావా, దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి చూసావా అని అడుగుతూ ఉంటారు కదా. అంటే మనము కనుక ప్రభు సన్నిధిలో రెక్కలు వాల్చుకునే స్థితి అంటే నిశ్శబ్దమైన స్థితిలో మనము ఉన్నట్లయితే, మనం ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మన ఆత్మ ఎంతసేపు టపా కొట్టుకుంటూనే ఉంటుందంట. మరి అటువంటి కొట్టుకునే ఆత్మను ప్రభు సన్నిధిలో మనం మౌనంగా వాటిని మన స్వాధీనంలో ఉంచుకుని, రెక్కలు ఇలా కొట్టుకుంటున్న వాటి స్వాధీనంలో అవి రెక్కలను కిందకు వాల్చుకున్నాయి కాబట్టి మనం కూడా మన ఆత్మ అనేటువంటి మరి మనకు దేవునితో సహకరించినటువంటి మన ఆత్మను కూడా ఏ విధంగా అయితే మన స్వాధీనంలో ఉంచుకుని ప్రభు సన్నిధిలో మనం మౌనముగా కూర్చున్నట్లయితే ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిని మనకు కూడా వస్తుంది. నిజమే, ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానంలో మనం ఉండాలంటే మనము మౌనంగా ఉండాలనేది మనం నేర్చుకోవచ్చు. మరి అలా నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వినాలంటే కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభు యొక్క సన్నిధిలో మనం చాలా మౌనంగా ఉండాలన్నమాట. అలాగే ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండటానికి ఇంకా కొన్ని అంశాలు చూద్దాము. మరి విలాప వాక్యములు 3:26 దాంట్లో కూడా చెప్తారనమాట. ఏమనంటే ఓపికతో మనం కనిపెట్టుకుని ఉండాలని ఇక్కడ మనకు తెలియబడుతుంది అనమాట. ఒక్క నిమిషం. ప్రభు సన్నిధిలో మనం చాలా ఓపికతో ఉండాలి. మరి ఆ విధంగా ఉండాలంటే నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అంటే మరి మనము ఆశ కలిగి ఉండాలి. దేనికి? ప్రభువును చూడాలని ఆశతో మనము మరి ప్రభు సన్నిధికి రావాలి. అదే కాకుండా చాలా ఓపికతో మనము ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండాలని ప్రభు మనకి ఇక్కడ సెలవిస్తున్నారు. మన ప్రభు సన్నిధిలోకి వచ్చామనుకోండి, ఏదో 4 మాటలు మాట్లాడేసి ప్రభా నాకు ఇది కావాలి అది కావాలి, ఇది నాకు ఇవ్వట్లేదు ప్రభా, ఇట్లా బాధగా ఉంది నాయన, ఇట్లా వేదనగా ఉంది నాయన అని ఏదో ఒకటి చెప్పేసేసి మరి ఏం చేయాలో మనకు తొయ్యక మనం ఏం చేస్తాము, ప్రార్థన ముగించుకుని
మరి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకు మనసు కుదురుగా లేదనమాట. అక్కడ మనము మనసును కుదురుగా పెట్టుకోలేక, మనోనిదానం లేక మనం ఏం చేస్తామంటే మనకున్న ఈ యొక్క బాధలు, వ్యాకులాలు, మన మన చుట్టూ ఉన్నటువంటి మన తొందర పెడుతున్న ప్రతి ఒత్తిడిని బట్టి మనం ఏం చేస్తామంటే మనము ఒక గబగబా 4 మాటలు మాట్లాడేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రభు ఏం చెప్తున్నాయంటే మనము మొదటగా ఆశ కలిగి ఉండాలి, తర్వాత ఓపికతో కనిపెట్టుకుని ఉండాలట. మరి అంత ఓపిక మనకు ఎప్పుడైనా వస్తుందా అండి? చాలా విషయాల్లో మనం ఎంతో ఓపికతో ఉంటాం, కానీ ప్రభు సన్నిధానానికి వచ్చేటప్పటికి ఆ ఓపిక మనకు ఉండదు. నేనే చాలాసార్లు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి అంత పనులన్నీ అయిపోయిన తర్వాత సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభా నాయన అలసిపోయాను ప్రభా, నువ్వు నా అర్థం చేసుకోను ఆయన అని అన్నట్లు ఒకసారి చాలా సార్లు మరి తెల్లారుజామున లేచినప్పుడు కూడా ఇలా మోకరించి ప్రభా నాయన చాలా నిద్రగా ఉంది ప్రభా, నాయన లెగలేకపోతున్నాను ప్రభా, నాయన నా శరీరం నా స్వాధీనం లేదు ప్రభా అనుకుంటూనే మనం మళ్ళా మనం ఒరిగిపోతూ ఉంటాం అనమాట. నేనే అట్లా చెప్తున్నాను. అంటే మన శరీర బలహీనతలను బట్టి, లేకపోతే మన మనసులో ఉన్నటువంటి వ్యాకులాలను బట్టి, మన మనసులో ఉన్న చికాకులను బట్టి, మన చుట్టూ జరుగుతున్నటువంటి మరి పరిస్థితులను బట్టి మనం చాలా సార్లు ప్రభు సన్నిధిలో ఓపికతో ఉండలేని పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి దానిని మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు విలాప వాక్యంలోనే 33:26లోనే ఉంటుంది. మళ్ళీ ఇంకొక వాక్యంలో అండి ప్రభు చెప్తున్నాడు, కాడిని మోపిన వాడు ఆయననట. కాడిని మోపిన మహోన్నతుడైన దేవుని నోట, ఒక్క నిమిషం అమ్మా, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళిన, క్షమించాలి నేను తప్పు చదువుతున్నాను, దాని మీద కాడిని మోపిన వాడు యెహోవాయే గనక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలనని ప్రభు చెప్తున్నాడు. అంటే యవ్వనస్తులైన వారు యవ్వన కాలమందు మనం కాడిని మోయాలని ప్రభు చెప్తున్నాడు కదా. మరి యవ్వన కాలమందు మనం కాడిని మోస్తున్నామంటే మరి ఆ కాడిని మోపిన వాడు ఎవరు? మనకు ఎందుకు మన దేవుడు ఎందుకు కాడిని మన మీద మోపుతున్నాడు అంటే మనం ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవాలన్నట. మరి అంత ఒంటరిగా ఉండి మనం ప్రభు యొక్క సన్నిధిలో మౌనంగా ఎలా ఉంటాము? మనం మౌనంగా ఉండకపోతే ఏ విధంగా మనం భరించగలము? ప్రభు ఏదన్నా మనకి ఏదైనా కార్యం చెప్పినప్పుడు, ఏదైనా పని చెప్పినప్పుడు మనం చాలా సార్లు దాన్ని మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం అన్నమాట. దాన్ని సరైన రీతిలో మనం చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉంటాం అన్నమాట. మరి అటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా కూడా ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండాలి. ఎందుకంటే దానిని మోపిన వాడు ఆయన. హీ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ దాట్. ఆ పర్పస్ ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన పనిని చెప్పినట్లుగా చేయాలంటే, ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా మనము ఆ కాడిని మోయగలము. ఆయన ఇచ్చినటువంటి పనిని మనము సరైన రీతిలో నిర్వహించగలము. దానికి కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనం చాలా మౌనంగా ఉండాలి, ఓపికతో ఉండాలి. మరి అలాగే మరి కీర్తనల గ్రంథము 41లో ఉంటుంది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గిన మొర ఆలకించను అంటున్నారు. అంటే మనం ఏదన్నా ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సహనంతో కనిపెట్టుకుని ఉండాలట. అటువంటి సహనం మనకి ఎప్పుడు వస్తుందండి? సహనంతో నిజంగా ఆయన చేస్తాడు, ఆయన తప్పకుండా ఈ కార్యానికి సొల్యూషన్ ఆయన తప్ప ఇంకెవరూ లేరు అన్నటువంటి ఆ దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము సహనంతో ఓపికతో ఆయన వైపు చూసి కనిపెడుతూ ఉంటాము. మనం ఏదన్నా మరి పెద్ద అధికారి దగ్గరికి ఏదైనా ఇష్యూ కోసం వెళ్ళినప్పుడు మరి ఆయన చేస్తాడనే ఉద్దేశంతో వెళ్తాం, కానీ వెళ్ళేసేసి వీళ్ళు చేయర్లే అనుకుని వెనక్కి తిరిగి వచ్చేయం కదా. వాళ్ళు ఇచ్చే వరకు కూడా మనం ఓపికతో ఉంటాం, ఎందుకంటే వాళ్ళు చేస్తారనే నమ్మకంతోనే అక్కడికి వెళ్తాం మనం. అలాగే ప్రభు సన్నిధానానికి వచ్చిన మనము చాలా సహనంతో మరి ఆయన దగ్గర మనము కనిపెట్టుకుని ఉన్నట్లయితే
ఖచ్చితంగా ఆయన చెవియొగ్గి మన మొరను ఆలకించే దేవుడై అన్నాడు. మరి అలాగే కీర్తనలు 62:1 ఉంటుంది, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ప్రభు సన్నిధిలో మనం అనేకమైన మాటలు వచించటం వలన వారి స్వరము దేవునికి వినపడునని అనుకుంటారని వాక్యంలో ఉంది కదండి. మనము మీరు అడగక ముందే మీ అక్కర్లను ఎరిగి ఉన్నానని కూడా ప్రభు చెప్తున్నాడు. కానీ మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి మన అన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని నాయన ఇది నాకు అవసరము, ఇది ఇట్లా ఉంది ప్రభా పరిస్థితి, దీంట్లో ఎలా నడవాలో నాకు తెలియట్లేదు ప్రభా, నాకైతే దారి కనపడలేదు ప్రభా, మరి నాయన అంధకారంగా కనపడుతుంది నాన్న నా ఎదురుగుండా, కాబట్టి ఈ దాంట్లో ఎలా నడవాలో నాకు తెలీదు, కాబట్టి నా చేయి పట్టుకుని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినని దేనికి కూడా భయపడినని దావీదు మహారాజ్ చెప్తున్నాడయ్యా. కానీ ఈ యొక్క గాఢాంధకారంలో నాకు సంభవించిన దీంట్లో ఎలా నడవాలో నాకు అర్థం కావట్లేదు ప్రభా అని మనం గనక ప్రభువుని వేడుకున్నట్లయితే ప్రభు మనకు సహాయం దయచేసేవాడు అన్నాడు. ఎందుకంటే ఆయన వలననే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన వలననే ఏదైనా సరే మనకు కార్యం నెరవేరుతుంది. ఆయన ద్వారానే తప్ప మరి దేని వల్ల కూడా మనకు కార్యం జరగదు. మనుషులను కూడా మనం అనుకుంటాం మనుషుల ద్వారా జరిగింది ఈ కార్యము, ఫలానా వాళ్ళు నాకు సహాయం చేశారు, ఫలానా వాళ్ళు ఇచ్చేశారు అని అనుకుంటాం. కానీ వాళ్ళను వాడుకునేది కూడా ప్రభువే. ప్రభు చిత్తం లేనిదే వాళ్ళు కూడా మనకి ఏమి సహాయం చేయరు. వారు కేవలము మానవులై ఉన్నారు కాబట్టి వాళ్ళు మనలాంటి మానవులే. కాకపోతే ప్రభు ఒక్కోసారి మన యొక్క స్థితిని బట్టి మనుషులను వాడుకుంటున్నప్పుడు మన దృష్టిని దేవుని పై నుండి మనుషుల వైపు మరలించుకోకూడదని కూడా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము ఏమి చేసినా కూడా ప్రభు నామ మహిమార్థమే, ప్రభు చిత్తానుసారమే చేయాలన్నది మనం నేర్చుకోవాల్సిందనమాట. అలాగే కీర్తనలో 65:1 కూడా చెప్తాడు, సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట. ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ప్రభు యొక్క సన్నిధానంలో మనము కూడినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మౌనముగా ఉండాలి. అలా మౌనంగా ఉన్నది ఎందుకు అంటే అది ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండటకు, ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉండటకు మనము మౌనంగా ఉండాలి. మొదటిది ప్రభు మనతో మాట్లాడతాడని మనం మౌనంగా ఉండాలి. ప్రభు మనం అడిగిన దానికి జవాబిస్తాడని మౌనంగా ఉండాలి. అలాగే ప్రభు యొక్క మరి మన మనవులను మరి ఆలకించుతున్నాడని, మరి మనకు కావాల్సిన సమస్తము దయచేస్తాడని మనము ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. మరి ఆయన వలననే మనకు రక్షణ దొరుకుతుందని మనము ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. మరి ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత చెల్లించటకు కూడా ఆయన సన్నిధిలో మనము మౌనంగా ఉండాలి. ఎందుకంటే నాయన నువ్వు ఇది చేసావు కాబట్టి ఇదిగో నీ సన్నిధిలో మరి మిగిలిన అన్ని కూడా వదిలేసుకుని నీ సన్నిధిలో మౌనంగా ఉంటాను, నీకు కృతజ్ఞత పూర్వకంగా నేను ఉంటున్నానయ్యా అని ప్రభువుని స్తుతించాల్సినటువంటి అవసరమైందనమాట. ఇక్కడ యాకోబు 32:28 ఉంటది, యాకోబు దేవునితో పోరాడాను అని ఉంటది. అంటే దేవునితో ఎలా పోరాడాడు, ఏమని పోరాడాడు అంటే ఆయన మరి 32 ఆదికాండము 32లో ఈ వాక్యం ఉంటుందండి. ఒక నిమిషం. 32:28 నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని దేవుడు తనతో చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు గారు మరి తన మామని విడిచిపెట్టి మరి ఇక్కడ బయలుదేరి తన ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే మరి ప్రభు మరి అతన్ని విడిచిపెట్టి అతనికి సమస్తాన్ని దయచేసి అక్కడ నుండి వాళ్ళకి విడుదల కలుగజేశారు. తన మామ యొక్క బంధకాల నుండి, వారి యొక్క దాసత్వం నుండి వారిని విడుదల చేసి వారిని తీసుకుని వస్తున్నప్పుడు ఆయన మరి తనకున్నటువంటి మరి పరివారాన్ని, మరి మందలను, మరి పశువులను, తర్వాత తన బిడ్డలను, తన దాసీయులను అందరినీ వెంట పెట్టుకుని తన దేశానికి తిరిగి వస్తున్నాడు అనమాట. వస్తున్నప్పుడు మరి మొట్టమొదటిగా ప్రభు యొక్క సేన అతన్ని ఎదుర్కొందంట. వాళ్ళకి మహనీయము అంటే దేవుని యొక్క సేన అని పేరు పెట్టాడట. మరి అంటే అక్కడే దేవుని ప్రత్యక్షత అతనికి మరి మొదలైంది.
తర్వాత సగం దూరం వచ్చినాక వాళ్ళ అన్న తను వస్తున్నాడు, తను ఎదుర్కొంటాక 400 మంది మనుషులతో వస్తున్నాడంటే ఇంకా అంటే నేను చేసిన తప్పుని మరి నా అన్న ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు కాబోలు దాని గురించి నన్ను మరి హతమార్చడానికి వస్తున్నాడేమో అని భయపడ్డాడు అతను. భయపడి ఇంకా మనకు భయం కలిగినప్పుడు కూడా మనం ఏం చేస్తామండి, ప్రభు సన్నిధిని ఆశ్రయిస్తాం. సాధారణంగా మనం చేసే పని అదే, ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఆ భయం నుండి మనం తొలగిపోకుండా మరి భయంతోనే మనం ఉంటూ ఏం చేస్తామంటే మరి ప్రభు సన్నిధిలో కూర్చున్నా మన మనసు కుదురుగా ఉండదు. ఎందుకంటే ఇమీడియట్ గా మనకి ఏమి మరి పర్యవసానం కనపడదు కాబట్టి మనం ఏం చేస్తాం, మనుషుల వైపు చూస్తాం. అయ్యో ప్రభా ఇట్లా అయితే బాగుండు, ఎట్లా అయితే వాళ్ళని అడుగుదామా, వీళ్ళని అడుగుదామా, అరే ఇది ఆపద రాకుండా ఉండటానికి ఎట్లా ఎవరినన్నా మనుషులు సలహా తీసుకుందామా, ఏం చేయాలా అని మనం చాలా పర్యవసానం అవుతూ ఉంటాం. ప్రతి విషయంలోనూ కంగారు పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. కానీ అది కాదు మనం చేయవలసింది. ఇక్కడ యాకోబు గారు ఏం చేశాడంట, మరి తను తెల్లవారు వరకు మరి కూడా ప్రభుతో మరి పోరాడుతున్నాడట. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. అక్కడ మిగిలిపోయి తెల్లవారే వరకు కూడా ఒక నరుడితో అతను పోరాడుతున్నాడంట. ఏ నరుడు అన్నది అక్కడ ఏమీ ఇవ్వబడలేదు, కానీ ఒక నరుడితో అతను పెనుగులాడుతున్నాడంట. మరి అంటే అక్కడ మరి ప్రభు చెప్తున్నాడు, నువ్వు నరులతోనూ మరి మనుషులతోనూ పోరాడి గెలిచితివి అంటున్నాడు. మరి ఏ విధమైన మనుషులతో పోరాడాడు యాకోబు? మనుషులతో పోరాడాడట, దేవునితో కూడా పోరాడాడట. మరి మరి ఎలా పోరాడాడు? యెహోవా మరి ఆ నరుడు అన్న ఆయన ఒక దేవుని దూత అయ్యుండొచ్చు, దేవుడే అయ్యుండొచ్చు కదండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నరుడితోనూ మరి మనుషులతోనూ పోరాడావు కాబట్టి, మనుషులతోనూ దేవునితోనూ పోరాడావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు అని చెప్తున్నాడు. అంటే అనేక జనాలకు తండ్రి అని చెప్తున్నాడు అనమాట. మరి దేవుని యొక్క మరి దేవునితో పోరాడాననే అర్థం ఏంటంటే మరి దేవుడు అక్కడ మరి దేవుడా నన్ను ఆశీర్వదించు, నాకు ఇట్లా భయంగా ఉంది, మరి ఏం చేయాలి నాకు అని అంటున్నాడు. అంటే ఆశీర్వదించమంటే ఆ ఆశీర్వాదానికి ఏంటి కారణం, ఏమి ఆశీర్వాదం కావాలి ఆయనకంటే అక్కడ మరి చాలా సార్లు ఆయనకున్న సంపద యావత్తు కూడా ఎంతో గొప్పగా ఉంది. కానీ మరి ఆ యొక్క భయము తన తండ్రి తన అన్న వచ్చి నన్ను ఎక్కడ మరి బాధ పెడతాడో, నన్ను ఎక్కడ చెల్లాచెదురు చేస్తాడో, నన్ను హతమార్చేస్తాడేమో అనే భయంతో మరి అతను దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. మరి అక్కడ ఆ స్థలానికి, దేవునితో పెనుగులాడిన స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టబడింది. అంటే దేవునితో పోరాటము. మనం కూడా చాలా విషయాల్లో మరి భయపడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు మరి ప్రభు యొక్క పాదాలు పట్టుకుని మనము బతిమలాడాల్సిన అవసరం ఉంది. ఆయన్ని పట్టుకుని మనము పెనుగులాడాల్సిన అవసరం ఉంది. కానీ మనము చాలా సార్లు ఆ పని మనం చేయము. మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ విధమైన పెనుగులాట చేస్తూ ఉంటాము, వాళ్ళని విసిగిస్తూ ఉంటాము, వాళ్ళని బాధ పెడుతూ ఉంటాము. ఇగో ఈ విషయంలో నాకు సాయం చేయి, నాకు చాలా కష్టంగా ఉంది అని తర్వాత ఇచ్చి ఏంటి మనుషులు నేను వీళ్ళకి ఎంత చేస్తాను అంత చేస్తాను, వాళ్ళు ఏం కూడా నాకు సాయం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటాం. అది కాదు మనం ఇక్కడ చేయవలసింది. మనం చేయవలసింది మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మొట్టమొదటిగా మనము మన రెక్కలు వాల్చుకుని, అంటే మన హృదయంలో చదువుతున్నట్టు అంటే అలజడిని అంతటిని మరి మనము క్రిందకు వాల్చుకుని, అంటే దాన్ని క్రింద తొక్కి పట్టుకుని మన మనస్సును ప్రభు మీద స్వాధీనం చేసుకుని ఆయన సన్నిధిలో మనము మోకరించి మరి ఆయన యొక్క సన్నిధిలో మనము కనిపెట్టుకుని మరి మన ప్రభు మనకి ఏం చెప్తాడా, మనతో ఏం మాట్లాడతాడా దాని గురించి మనం కనుక ఆలోచించినట్లయితే ప్రభు తప్పకుండా మాట్లాడే దేవుడు, కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. మరి మాట్లాడి కనపడుతున్నప్పుడు మనము ఆయన స్వరాన్ని వినగలిగిన స్థితిలో మనం ఉండాలంటే మొదటగా మనము మన రెక్కలను వాల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాము, సన్నిధిలో ఉండటకు మనం నేర్చుకుంటున్నాము, సన్నిధి యొక్క అనుభవాన్ని సంపాదించాలని అని మనం అనుకుంటున్నాము. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన గందరగోళాన్ని ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చి మన హృదయంలో ఉన్నదంతా అలా కుమ్మరించేసేసి మనం వెళ్ళిపోతూ ఉంటాము. అసలు దేవుడు ఏమి ఆన్సర్ చెప్పాడు? నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క మౌనముగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి యొక్క మరి అనుభవాన్ని మనము చాలా సార్లు కోల్పోతూ ఉంటాము.
మనకు దేవుడు మనకొక దేవుని సన్నిధి అనే దాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి, మన కుటుంబాలతో, మన ఆటలతో, వీటితో మనము ప్రతి మనిషికి ఉండేది. ప్రతి మనిషి కూడా ఈ కుటుంబాల్లో, ఈ లోక సంచారంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి పర్యంతము ఏదో ఒక విషయంలో పోరాడుతూనే ఉంటాము, ఏదో ఒక విషయంలో మనం కంగారు పడుతూనే ఉంటాము, మనము మన ఆత్మ తటతట కట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము మన మనసును స్వాధీనం ఉంచుకుని మనోనిదానం కలిగిన వారమే మనం ప్రభు సన్నిధిలో మనం కూర్చోగలిగినట్టయితే మరి యాకోబు గారు చూసినట్లే మనం కూడా చూసుకోగలము, మనం కూడా ప్రభువుని చూడగలము, ప్రభుతో మాట్లాడగలము, ప్రభు స్వరాన్ని వినగలిగిన స్థితికి మనం రాగలము. అది మనం విశ్వసించినట్లయితేనే మనం ఏదన్నా చేయగలము. విశ్వాసం లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. విశ్వాసం లేకుండా ప్రభు సన్నిధిలో కూర్చుంటమే మనకు కష్టం. కాబట్టి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కూర్చుందాము, ఆయన స్వరాన్ని వినటానికి మనము ఆతురపడదాము. అటు స్థితిని మనకు దేవుడు దయచేస్తాడు. మోషే గారు కూడా మరి తన జనాంగాల్ని, మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలను అందరినీ విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలోనికి పర్వతానుభవానికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత 40 దినాలు కూడా ప్రభు సన్నిధిలో కూర్చోగలిగాడంట. అన్నం తిన్నాడా, నీళ్లు తాగాడా, ఏముందో మనకు తెలియదు. అక్కడ మరి ఏ విధంగా పోషింపబడ్డాడో మనకు తెలియదు. కానీ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు ఆ యొక్క అనుభవమే మరి ఎంతో గొప్ప అనుభవం అయి ఉంది. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలగాల. అలాగే ఏలియా గారు కూడా ఆయన ఆ కొండకు చేరినప్పుడు, మరి యెజబెల్ నుండి పారిపోతున్నప్పుడు, మరి అక్కడ ఆ కొండ గుహలో దాగి ఉన్నప్పుడు ప్రభువు మరి ఆయనతో మెల్లనైన స్వరంతో మరి ప్రతి విధమైన గందరగోళాల్లో ఆయన మాట్లాడలేదు. కానీ మిక్కిలి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని ఆయనకు వినిపింపచేశాడట. కాబట్టి మనం కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన గందరగోళాల నుండి మనము బయటపడాలంటే మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ప్రభు సన్నిధిలో మనం కనపడాలి. ఆయన కనపడతాడు, నాతో మాట్లాడతాడు అని మనం ఆశతో మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాల. నిజంగానే మనము ఆ విధంగా మనలను ప్రాక్టీస్ చేసుకుని మనలను ఆ విధమైనటువంటి స్థితిలోనికి గనక మనము చేరుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు స్వరాన్ని మనము వినగలుగుతాము. ఆయనను కళ్ళులారా చూడగలిగిన స్థితిని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. మరి పౌలు గారి కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయినాయి అంటే మనకు దేవునికి మధ్యగా ఉన్న ఆ పొరలు మనం రాలిపోవాలంటే ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు చేత మనం ఆశీర్వదింపబడాలి. ప్రభు చేత మాత్రమే తెరవబడాల. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలా. మరి ఇశ్రాయేలీలు అంటున్నారు, మేము దేవుడిని చూడలేము, మాకు దేవుడిని చూస్తే మేము చచ్చిపోతాము, కాబట్టి మేము దేవుడిని స్వరాన్ని మేము వినలేము, ఆయన్ని చూస్తే మేము చచ్చిపోతాం, కాబట్టి నువ్వే వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉండి ఆ స్వరమే అదేంటో మాకు చూపించు, మాకు వినిపించు అంటున్నారు. అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము దేవుణ్ణి చూడలేము అంటున్నారు. చూడలేమా? చూడగలిగిన ఓపిక వాళ్ళకి లేదు. చూడగలిగినటువంటి మరి కనిపెట్టే స్థితి వాళ్ళకి లేదు. అటువంటి సహనం వాళ్ళకి లేదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటం అన్నది అస్సలు లేదు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతసేపు కంప్లైంట్ చేసుకుంటూ దేవుడు ఏదో మాకు చేయట్లేదు అంటున్నారు. కానీ దేవుడు చేసిన ప్రతి కార్యంలో చూడగలిగిన స్థితిలోకి వారు రాలేకపోతున్నారు. అందుచేత వారు మరి వాగ్దానం చేయబడినప్పటికీ అరణ్యంలో రాలిపోయారంట వారందరూ. ఎందుకంటే వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకోగలిగిన స్థితిలోనికి వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే వారికి ఆ సహనం లేదు, వారికి ఓపిక లేదు అస్సలు. కాబట్టి మరి మనోనిదానం అనేది అస్సలు లేదు. ప్రభు మీద మరి మనసును నిలుపుకొని ప్రభువు చేస్తున్న కార్యాలని మనం చూడాలి. ఎవరికి లేని ధన్యత దేవుడు మాకు ఇస్తున్నాడే అని మరి వాళ్ళు ప్రభు కొరకు చూడలేకపోతున్నారు. కాబట్టి వారికి ఆ యొక్క ధన్యతను వారు పొందుకోలేని స్థితిలోకి వారు ఉంటున్నారు. కానీ మోషే అయితే మరి దేవుడే చెప్తున్నాడు, నువ్వు పైకి రా, వారెవరిని అసలు కొండను కూడా ముట్టుకోవద్దని చెప్పు. ఎందుకంటే వారు సిద్ధపాటు లేని జనం కాబట్టి, సిద్ధపాటు లేదు వాళ్ళలో, దేవుని చూడాలనే ఆశ లేదు వాళ్ళలో.
మరి కాబట్టి వాళ్ళు ఈ కొండను ముట్టుకుంటే మరి అటువంటి హృదయంతో మరి ప్రభు ఉన్న స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ముట్టుకునే స్థితి వాళ్ళకి కోల్పోయి ఉన్నారని మరి ప్రభు అక్కడ మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏ స్థితిలో ఉంటున్నామో మనము ప్రభువుని చూడగలిగిన స్థితిని కోల్పోయే స్థితిలో ఉంటున్నామా, మన అపనమ్మికతో, విశ్వాసం లేని స్థితితో మనము ప్రభుని ప్రభు స్వరాన్ని వినలేని స్థితిలోకి రాకుండా ఉండాలని మనల్ని ఏర్పరచుకుని దేవుడు మనం ఈ యొక్క మినిస్ట్రీస్ లో కూర్చుండబెట్టుకుని ప్రభు సన్నిధిలో మనము కాలం గడుపుటకును, ప్రభు సన్నిధిలో ప్రభుతో సహవాసం చేయటకును, ఆయనతో మనము కలిసి ఆయన స్వరాన్ని వినుటకు, మరి ఆయనను కన్నులారా చూడటకు మనకు దేవుడు సహాయం దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనం ఈ దినమే కాదు ప్రతి దినము కూడా ఉదయాన్నే లేకగానే మొట్టమొదట మనం చేయవలసింది ప్రభు సన్నిధిలో కూర్చోవటం, ప్రభు సన్నిధిని వెతికే వారిగా, మనఃపూర్వకంగా ప్రభు సన్నిధిని వెతికే వారిగా దీవెని దయచేయాలని దేవుణ్ణి కోరుకుందాము. అట్టి స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయాలని మనం కోరుకుందాము. అబ్రహాం గారు కూడా దేవుని చూచారట. ఏ విధంగా అంటే ఆయన గుడారం దగ్గరికి ప్రభువే వచ్చారన్నమాట. మనం కూడా సిద్ధపడి మనం ప్రభు సన్నిధిలో ఉన్న ప్రభు మనకంటే ముందుగా వచ్చి ఇక్కడ ఆసీనుడై ఉన్నాడని మనం విశ్వసించినట్లయితే ప్రభు సన్నిధిలో మన మనసులను, మన మనసులో ఉన్న ప్రతి విధమైన గందరగోళాలని కిందకు దింపి మన మనసును ప్రభు తట్టు తిప్పుకున్నట్లయితే ఆయన నుండి వచ్చే స్వరాన్ని వినగలిగిన స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం సన్నిధిలోకి వెళ్దాం. ప్రభు సన్నిధిలో ప్రభుని చూడటకు, ప్రభు యొక్క స్వరాన్ని వినుటకు వచ్చిన మనము ప్రభు మన మధ్య ఉన్నారని, ఆయన మనతో సహవాసం చేయటకు వచ్చి ఉన్నారని, ఆయన మనలందరితోనూ ముఖాముఖిగా మాట్లాడాలని, మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్న దేవుడు మన మధ్య ఉన్నారని విశ్వసించి మనోనిదానము కలిగిన వారమై ప్రభు మీద మన దృష్టి నిలుపుకుందాం. దేవునితో ఏకాంతముగా దైవ సన్నిధిలో గడుపుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ అవకాశంకే ప్రభుని స్తుతి చెల్లించుకుందాం. ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి దినము కొండకు వెళ్ళి ప్రార్థించేవారట, తండ్రితో సహవాసం చేసేవారట. ప్రభువుని పోలి నడుచుకోవాలనుకున్న మనము కూడా దేవునితో సహవాసం చేయటకు మనం ఇక్కడికి వచ్చి ఉండగా మన మనసులను ప్రభు తట్టు తిరగజేసుకుందాము. మనోనిదానం కలిగిన మనము మన పాపములను, తప్పులను ఒప్పుకుందాము. దేవా, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని ప్రభుని ప్రార్థిద్దాం. సుంకరి అయిన అతను ప్రభా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశారట. ఆయన
మరి పరిచయాల కంటే మరి మరి మంచిగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఆయన. కాబట్టి మనము కూడా మన పాపములను ఒప్పుకొని, మనం ఏ పాపం చేస్తామో ఒక్కోసారి మనకు పాపం అని కూడా తెలియక, మరి ఆలోచన చేత కానీ, కంటి చూపు చేత కానీ, వినికిడి చేత కానీ, హృదయంలో ఆలోచన చేత కానీ, మనం ఏది చేసినప్పటికీ దాన్ని మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఒక్కోసారి కలలో కూడా తప్పులు చేస్తూ ఉంటాం. కలలో చేసిన తప్పులెల్లా కర్త ఎదుట ఒప్పుకొని మన ఒక పాట ఉంది. దాంట్లో మరి కలలో కూడా మనం చాలాసార్లు ఎన్నో విధాలైన పాపాలు చేస్తూ ఉంటాము. మన తలపులో లేనిదే కలలో కూడా రాదట ఏది కూడా. కాబట్టి మన తలంపులలో ఉన్న ప్రతి విధమైనటువంటి పాపాన్ని మనము ప్రభు ఎదుట ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. ఒక మనిషి గురించి మనం ఆలోచించిన ప్రతి ఆలోచన వారి ఎదుట మనం అనక్కర్లేదు, కానీ మనసులో ఉన్నది ప్రభువు చూస్తారు. మనిషి చూడలేడు కానీ ప్రభు చూడగలడు. కాబట్టి మన మనసులోకి వచ్చిన ప్రతి విధమైన తప్పును దాన్ని తుడిచివేయమని, కడిగివేయమని, పరిశుద్ధపరచమని మనలను మరి ప్రభుని వేడుకుందాము. అట్టి ఆయన పాదాల దగ్గర ఉన్న మనము మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రతి విధమైన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధులగుటకు మనము ప్రభుని వేడుకుందాం. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనము మరి అక్కడికి వచ్చినప్పుడు ప్రతి విధమైన భారాన్ని ఆయన సన్నిధిలో తొలగించుకోవాల్సిన సమయము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనకి ఏది గుర్తుకు లేకపోయినా సరే, ప్రభా నాలో ఉన్నట్టు సమస్తము నీకు ఎరుగు నాయన, నీ సన్నిధిలో ఉన్న మాకు మా రహస్య పాపములు మాకు కూడా కనపట్లేదు, ఎందుకంటే మేము అంధకారమయములో ఉన్నాం. కనుక మమ్మలను క్షమించి మమ్మలను శుద్ధి చేసి మమ్మలను పవిత్రులుగా చేసిన ప్రభా నీ నామంలో మమ్మలను శుద్ధ హృదయములు గలవారమే మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభుని వేడుకుందాం. పాపంలో ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ సన్నిధిలో నిలబడటకు నా తండ్రి, నీ స్వరాన్ని వినటకు ప్రభా నాయన, నిన్ను కన్నులారా చూడగలుగుటకు నాయన నీ సన్నిధికి వచ్చిన మేము తండ్రి, సన్నిధానానికి వచ్చట మాత్రమే కాకుండా మా రెక్కలను వాల్చుకొని నాయన మాలో ఉన్న గందరగోళాలన్నిటిని కూడా ప్రభా ఒక ప్రక్కకు పెట్టుకుని నా ప్రభా ఓపికతోనూ సహనంతోనూ ప్రభా నా తండ్రి నాయన మౌనంగా నీ సన్నిధిలో నా తండ్రి నిలబట్టానని నేను తీర్మానించుకుంటుండగా నా ప్రభా నాకు సహాయం దయచేయండి నాయన. అట్టి ఓపికను సహనాన్ని నాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి నాన్న ఏకాంతంగా నీ సన్నిధిలో గడపటకు నేను నిశ్చయించుకుని ఉన్నాను ప్రభా. నాన్న ఈ యొక్క తీర్మానాన్ని నువ్వు స్థిరపరచండి తండ్రి నాయన. మేము అశక్తులము కానీ ప్రభా శక్తి గల దేవా నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. మా ఎడల నీ కృపను కనపరచండి. యాకోబులాగా తండ్రి నాయన నీతో నాయన ప్రభా దీవెన నువ్వు దయచేయ వరకు నిన్ను విడవక నిన్ను గట్టిగా పట్టుకుని ప్రభా నా తండ్రి నాయన నీ నుండి దీవెన పొందగలుగుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. అటు ఓపిక మాకు దయచేయండి ప్రభా, సహనాన్ని దయచేయండి తండ్రి.
మిమ్మలను విశ్వాసంతో నా తండ్రి గట్టిగా పట్టుకునే కృపను మాకు దయచేయండి నాయన అని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభు హస్తాలకు మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన నా జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటున్నాను, కానీ దేనిలోనూ నిలవబడగలిగిన శక్తి నాకు సరిపోవట్లేదు ప్రభా. శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నీకు వందనాలు. నిత్యుడు ఒక తండ్రి, సమాధానానికి అధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ శక్తి చేత, నీ బలం చేత నా తండ్రి నాయన నా తీర్మానంలో మేము నిలిచి ఉండగలుగుటకు మాకు సహాయం దయచేయండి. మేము ఒప్పుకున్న పాపములను ప్రభ మరొకసారి చేయకుండా ఉండగలుగుటకు ప్రభ నాయన నీవే మమ్మలను ప్రభ నా తండ్రి నాయన సరిచేసి నా ప్రభ నా తండ్రి నాయన సరైన రూపంలోనికి మమ్మల్ని మార్చుకొనండి అని ప్రభువుకు మనలను మనం సమర్పించుకుందాము. నాయన ఈ లోకంలో నీవు ఉండగా నా ప్రభ నాయన నీ తండ్రితో ప్రతిదినము సహవాసం చేసి నా ప్రభ నాయన నీవు శక్తి బలాలని ప్రభువు నుండి పొందుకుని నా ప్రభ ఈ లోకంలో ఉన్న పాపాలను జయించగలిగామని మేము నేర్చుకుంటున్నామయ్యా. అట్టి నీతో మేము సహవాసం చేయగలుగుటకు నా ప్రభ నా తండ్రి నాయన ప్రభ నీ నుండి మేము శక్తి పొందుటకు నాయనా ప్రభ నీ ద్వారా నాయన ప్రభ నువ్వు మేము నేర్చుకున్నది ప్రభ మా జీవితాల్లో అన్వయించుకుని నా ప్రభ నిన్ను పోలి నడుచుకునే స్థితిని మాకు దయచేయండి తండ్రి. నీ రూపంలోకి మమ్మల్ని మార్చు నాయనా అని ప్రభుని వేడుకుందాం. ఆయన మాత్రమే ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు అని వింటున్నాము. కనుక మన జీవితాల్లో మనకి ఏది అవసరమో అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రయారిటీ ఏంటన్నది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. టెంపరీగా ఈ లోకంలో ఉండే సుఖభోగాల కొరకు మనం అడుగుతున్నామా ప్రభుని? శాశ్వతమైన జీవితం కొరకు అడుగుతున్నామా ప్రభుని అనేది మనం ఒకసారి తలంచుకుందాం. ఈ లోకంలో మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నప్పటికీ ప్రభుతో మన సహవాసాన్ని బట్టి ఆ యొక్క మహిమ రూపంలోకి మార్చగలిగిన స్థితిలోకి మనం రావాలి అనేది మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు మరి ఆ ఎర్ర సముద్రమును దాటి శత్రువును దాటి ముందుకు వెళ్ళాలంటే వారికి వెనకాల శత్రు సైన్యము వెనకాల తరుముకుంటూ వస్తుంది. అలాగే మనకి ఈ లోకంలో అనేక రకాలైనటువంటి మరి మరి బాధలు, వేదనలు, విపత్తులు మనల్ని వెన్నంటి తరిమి వస్తుండగా వాటన్నిటి బారి నుండి తప్పించగలిగిన శక్తి గల దేవుడు కాబట్టి నాయన మేము పరలోకంలో నిత్య జీవాన్ని అనుభవించాలంటే నాయన ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని మేము జయించగలగాలి అంటే వాటి నుండి మేము తప్పించుకోవాలంటే నువ్వు మార్గమైన నీవు నాయన సముద్రాన్ని చీల్చిన నీవు మాకు మార్గాన్ని ఏర్పరచండి నీ సన్నిధిలో మేము ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి చేరాలని నా తండ్రి మేము ఆశపడుచుండగా నా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి. సముద్రంలో మునిగిపోకుండా ఒక్క చుక్క కూడా నీ బిడలను అంటకుండా ఆరిన నేల మీద నడిపించిన దేవా, ఎంతో ఉత్సాహంతో వారి నాయన నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగినారు అట్టి ధన్యత నాయన ఈ లోకమనే సముద్రంలో నాయన మేము నడుచుచుండగా నాయన సముద్రం మమ్మల్ని ముంచివేయబడ సముద్రం చేత మేము ముంచివేయబడకుండానట్లు
మాకు దారిని ఏర్పరచండి నాయన. నీ మార్గాల్లోనే మాత్రమే మేము నడవగలుగుటకు నాయన తండ్రి, నాయన నీవు మా ఉద్దేశించిన ఆ రక్షణ మేము పొందగలుగుటకు ప్రభా నీ కృపను అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థిస్తున్నాం. మనమే కాదు, మన కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి వాళ్ళు కూడా ప్రభు యొక్క మార్గాల్లో నడుచుకోవాలని, ఆయన రాకడకు సిద్ధపడాలని, సిద్ధులలో మరి ఎక్స్ట్రాను సిద్ధపరచుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రభు ఆలస్యం చేసినప్పటికీ మన విశ్వాసాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోగల స్థితిని దేవుడు మనకు దయచేయాలని ప్రభుని వేడుకుందాం. కృపగల దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. మరి ఈ లోకంలో ఉండగా కూడా మనకున్నటువంటి ఎన్నో విధాలైనటువంటి మరి ఆశలు ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కానీ, లేకపోతే మన యొక్క ఆత్మల యొక్క స్థిరత్వం కానీ, మరి ఈ లోకంలో మనకి అవసరాలు ఎన్నో ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ప్రభు తప్ప మనకు సహాయం చేయగల వారు ఎవరూ లేరు. ఒకవేళ మనుషులు మనకు సహాయం చేసినా తర్వాత వాళ్ళు మరలా వచ్చి మళ్ళీ ఇదిగో నా వలననే నీ జీవితం ఎలా ఉంది అంటారు. కానీ దేవుడు అలా అని దేవుడు కాదు. కాబట్టి ప్రభు సన్నిధిలో మన ప్రతి అవసరం కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన ఆలకించువాడా, మాకు సహాయం చేయండి తండ్రి. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అని అంటున్నారు ప్రభు. కాబట్టి మన ఆత్మ మొదట వర్ధిల్లాలి. మన ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాన్ని అడుగుతున్నాము. అలాగే శారీరక సంబంధమైన అవసరాలను కూడా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. వేడుకుంటున్నాం. మనము ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, ఆయన మా జీవిత దినాల మరొక దినాన్ని దయచేసి నీ సన్నిధిలో నీ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ సన్నిధిలో ఏ విధంగా ఉండాలో మాకైతే అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యమే కనుక నా ప్రభా ఇదిగో నన్ను నా ప్రాణాత్మ దేహాలను నీ కృపా హస్తాలకు అప్పగించుచుండగా నా ప్రభా మాకు సహాయం చేస్తాకు ప్రభా నువ్వు ముందుకు వస్తున్న తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని సరైన త్రోవలో నడిపించుతున్న తండ్రి నీకు వందనాలు. నువ్వు కనపడే దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు అయినందుకు నీకు వందనాలు. సజీవుడైన దేవా నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. మేము కూడా సజీవు లెక్కలో ఉండాలని ఆతురపడి మాకు కూడా నా తండ్రి సహాయం చేయుచున్న దేవాది దేవా నీకు వందనాలు. మా మనసును నిమ్మళపరుచుకునే స్థితిని ప్రభా, సహనాన్ని, ఓర్పును, మౌనాన్ని ప్రభా మాకు దయచేయటకు ప్రభా నా తండ్రి నాయన నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికే నీకు వందనాలు. మనుషులంగా మేము చేయలేని పనులు ప్రభా నువ్వు చేసి పెట్టే దేవుడు అయినందుకు నీకు వందనాలు. కనుకనే నీ పావన పాదాల దగ్గరకు వచ్చిండగా నా ప్రభా మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు నాయన ప్రభా దీవెన దయచేసి నా ప్రభా నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచున్నాం అయ్యా. నీకు వందనాలు. సమస్తంలో మాకు సహాయం చేస్తున్న తండ్రి, నీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మచేత నడిపించుచున్న తండ్రి నీకు వందనాలు. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ఈ దినమున మనకి ఇవ్వబడిన వాక్యము కూడా అదే.
ప్రభు సన్నిధిలో మన రెక్కలు వాల్చుకుని ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో మాట్లాడతారని, ప్రభు మనకు కనపడతారని విశ్వసించిన వారమై కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి నా ప్రభువా
నీ సన్నిధిలో ఉన్న గొప్ప మరి తండ్రి నాయన భాగ్యాన్ని ప్రభా మాకు ఇవ్వటకు ప్రభా నువ్వు చేస్తున్న సహాయంకే నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, మేము కూర్చున్న సన్నిధిలో కూర్చున్న మేమందరం కూడా ప్రభా నాయన మనోనిదానము కలిగిన వారమే ప్రభా నా తండ్రి, నిన్ను చూడగలుగుటకు ప్రభా, పరలోకం తట్టు చూడటకు ప్రభా మాకు కావాల్సిన బలాన్ని మనోనిదాన్ని ప్రభా మాకు దయచేయాల ప్రభా నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నువ్వు తప్ప మాకెవరూ సహాయం చేయరు తండ్రి నాయన. ప్రభా నీ బిడ్డలైన మరి మోషే గారు కానీ, అబ్రహాం గారు కానీ, యాకోబు గారు కానీ ప్రభా నా తండ్రి, దానియేలు గారు ప్రభా నీ భక్తులైన వారందరూ ప్రభా నాయన నీ సన్నిధి యొక్క బలాన్ని తెలుసుకున్న వారే ప్రభా నా తండ్రి నాయన. నాయన ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎంతో విజయాలను సాధించారు నాయన. దానియేలు గారు కూడా ప్రభా మరి తన వరకు ప్రభా నా తండ్రి నాయన మరి నాయన సింహముల గుహ కాచుకొని ఉందని తెలుసు కూడా ప్రభా నా తండ్రి నాయన. నీ అందరి విశ్వాసం చేత ప్రభా బిడ్డ నీ సన్నిధిలో నాయన నెమ్మదిగా ప్రభా నా తండ్రి మౌనంగా కనిపెట్టుకుని ఉండగలిగాడు ప్రభా నా తండ్రి. అట్టి దీనస్థితిని ప్రభా నా తండ్రి, అట్టి ప్రభా విశ్వాసంతో కూడిన స్థితిని నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభా దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ఉండట ప్రభా మాకు గొప్ప భాగ్యం అని మేము ఎంచుకొని నాయన నాయన నీ యొక్క మరి ఉద్దేశాన్ని మేము నెరవేర్చే వారమే ప్రభా నా తండ్రి నాయన. నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ ఇచ్చే అంతస్తుకు ప్రభా మేమందరము సిద్ధపడగలుగుటకు ప్రభా నా తండ్రి నాయన. బుద్ధి లేని వారి వల్లే ప్రభా నా తండ్రి వెనుకకు తిరిగి వెళ్ళిపోయే వారంగా కాకుండా నాయన నీ వరకు నీ కొరకు సహనంతో కనిపెట్టుకుని ప్రభా నీ సన్నిధి నుండి ప్రభా నాయన వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మేము మా బిడ్డలో మా కుటుంబాలు పొందగలుగుటకు నీ కృపను కనికరాన్ని మాకు దయచేయమని, అన్ని విషయాల్లో నా ప్రభా నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న.